చాలామంది వాళ్ళు మంచిగా ఎర్న్ చేయడం లేదు కాబట్టి పూర్ అనుకుంటారు. కానే కాదు. వాళ్ళ మనీ హ్యాబిట్స్‌ని వాళ్ళ పేదరికానికి కారణము. నేను ఈరోజు ఈ వీడియోలో 5 మనీ హ్యాబిట్స్ గురించి చెప్తాను. అవి సైలెంట్‌గా మిమ్మల్ని పూర్ చేస్తాయి. ఆ హ్యాబిట్స్ గనక మీరు బ్రేక్ చేయగలిగితే మీ ఫైనాన్షియల్ లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. హ్యాబిట్ నంబర్ 1 స్పెండింగ్ మోర్ థాన్ యూ ఎర్న్. ఈ ఒక్క హ్యాబిట్‌నే మిమ్మల్ని పూర్‌గా మారుస్తుంది. శాలరీ వస్తుంది. కానీ మనకు కావాల్సిన ఖర్చుల కంటే ఎక్కువ అవుతున్నాయి. స్మాల్ లోన్స్, ఈఎంఐస్, అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్, ఇంపల్స్ షాపింగ్ ఇవన్నీ టోటల్‌గా మీ శాలరీని జీరో చేసేస్తాయి. వీటన్నిటి వల్ల సేవింగ్స్ జీరో, ఎమర్జెన్సీ ఫండ్ లేదు, అప్పుల పాలవుతారు. ఫ్యూచర్ గోల్స్ అన్నీ పోస్ట్‌పోన్ చేస్తారు. ఇవన్నీ జరగకుండా ఆపాలంటే కొన్ని పనులు చేయాలి. వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాలి. జస్ట్ ఫర్ కిడ్డింగ్. 50, 30, 20 రూల్‌ని అప్లై చేయండి. మీ 30 డేస్ ఎక్స్‌పెన్సెస్‌ని ట్రాక్ చేయండి. అన్నెసరీ ఖర్చులు రిమూవ్ చేయండి. హ్యాబిట్ నంబర్ 2 రిలయింగ్ ఆన్ ఓన్లీ వన్ ఇన్‌కమ్ సోర్స్. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని బట్టి ఒక ఇన్‌కమ్‌తో లైఫ్ లీడ్ చేయడం అంటే రిస్కే. సడన్ ఎమర్జెన్సీస్ వచ్చినా, శాలరీ డిలే అయినా, జాబ్ పోయినా లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. రిచ్ పీపుల్‌కి ఎప్పుడూ మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయి. కానీ ప్యూర్ పీపులే ఒక ఇన్‌కమ్ మీద ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, సైడ్ ఇన్‌కమ్ కోసం నేను చెప్పే వీటిలో ఏదో ఒకటి ట్రై చేయండి. ఫ్రీలాన్సింగ్, స్మాల్ ఆన్‌లైన్ సైడ్ హస్టిల్, రీసెల్లింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, టీచింగ్, కన్సల్టింగ్ ఇలా ఏదో ఒకటి మీకు తెలిసింది. ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయండి. ఎక్స్‌ట్రా 5,000-10,000 వచ్చినా ఓకే కదా! హ్యాబిట్ 3 నో బడ్జెట్, నో ప్లాన్. ప్యూర్ పీపుల్ అనే కంటే పూర్ మైండ్ సెట్ అనుకోవచ్చు. వీళ్ళు సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. నెలాఖరుకొచ్చేసరికి దేవుడికి దండం పెడతారు. కానీ సక్సెస్‌ఫుల్ పీపుల్ అలా కాదు. వాళ్ళ ప్రతి రూపాయిని ప్లాన్ చేస్తారు. అయినా బడ్జెట్ లేకపోతే పూర్ ఎలా అవుతారు అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మీ మనీ అంతా ఎక్కడికెళ్తుందో మీకు తెలీదు. మితిమీరిన ఖర్చులు తరచుగా చేస్తారు. ఏదో యాక్సిడెంటల్‌గా సేవ్ చేస్తారు కానీ ఇంటెన్షనల్‌గా సేవ్ చేయరు. సో, ఈ హ్యాబిట్‌ని మనం ఫిక్స్ చేసేద్దాం ఈరోజు. వీక్లీ బడ్జెట్‌ని సెట్ చేసుకోండి. నోట్‌ప్యాడ్ యూజ్ చేయండి. లేకపోతే జూపిటర్, వాల్నట్ ఆన్‌లైన్ యాప్స్ యూజ్ చేయండి. మీ ఎక్స్‌పెన్సెస్‌ని వారానికొకసారి ట్రాక్ చేయండి. ఫుడ్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వీటన్నిటి కోసం ముందే బడ్జెట్ వేయండి. దీనివల్ల మీరు ఓవర్ స్పెండ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. హ్యాబిట్ నంబర్ 4 ఓన్లీ సేవింగ్ మనీ, నెవర్ ఇన్వెస్టింగ్. సేవింగ్ చేయడం మంచిదే. కానీ మనీ అంతా సేవింగ్స్‌లోనే పెట్టడం మంచి హ్యాబిట్ కాదు. ఎందుకంటే మీ ఇన్‌ఫ్లేషన్ అనేది మీ మనీనంతా మింగేస్తుంది. ఈరోజు మీరు సేవ్ చేసిన రూ. 100 నెక్స్ట్ ఇయర్‌కొచ్చేసరికి రూ. 85తో సమానము. సో, మీరు మనీని సేవ్ చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ రూల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎర్లీగా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. మనీనే వాళ్ళ కోసం పనిచేసేలా చేసుకుంటారు. అదే పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే భయపడతారు. రైట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనీ అంతా బ్యాంక్‌లోనే సేవ్ చేస్తారు. ఈ హ్యాబిట్‌ని వెంటనే ఫిక్స్ చేయాలంటే చిన్న అమౌంట్‌తో అయినా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. ఎస్ఐపీస్, ఇండెక్స్ ఫండ్స్, పీపీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్స్, ఎన్‌పీఎస్ వేటిలో అయినా ఇన్వెస్ట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది పెద్ద మ్యాజిక్ చేస్తుంది. హ్యాబిట్ నంబర్ 5 లివింగ్ ఫర్ అదర్స్. చాలామంది రిచ్‌గా కనిపించాలని, అందరిని ఇంప్రెస్ చేయాలని న్యూ ఫోన్‌లు, బైకులు, లగ్జరీ పార్టీస్, ట్రీట్స్ ఇవన్నీ ఈఎంఐలు కట్టి చేస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ స్థాయి కంటే తక్కువగా బతుకుతారు. సైలెంట్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. సైలెంట్‌గా వెల్త్‌ని బిల్డ్ చేస్తారు. మీరు ఈ హ్యాబిట్‌ని ఫిక్స్ చేసేయండి. బాగా నీడ్ అనుకుంటేనే ఏదైనా కొనండి. షో ఆఫ్ కోసం వద్దు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీ ఇన్‌కమ్ అప్‌గ్రేడ్స్ తరువాత లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్స్ రావాలి. నేను చెప్పిన ఈ 5 హ్యాబిట్స్ గనక అవాయిడ్ చేయగలిగితే మీ ఫైనాన్షియల్ లైఫ్ అనేది 1 ఇయర్‌లో చేంజ్ అవుతుంది.
ఓవర్ స్పెండింగ్, సింగిల్ ఇన్కమ్, నో బడ్జెట్, నాట్ ఇన్వెస్టింగ్, షోయింగ్ ఆఫ్. ఈ 5 హ్యాబిట్స్‌లో మీరు ఏ హ్యాబిట్‌ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక కొంచెమైనా యూజ్‌ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మనీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. లెట్స్ గ్రో టుగెదర్.